హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ నెక్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి ఓన్లీ మనకి 3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. అవేంటన్నది నేను ఫస్ట్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఒకటి కావాలి. ఇది ఆప్షనల్, మీరు గొలుసు కుట్టుకున్నా కుట్టుకోపోయినా పర్లేదు. కానీ నెక్స్ట్ గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్, నెక్స్ట్ వైట్ పూసలు, అలానే గోల్డ్ కలర్ పాల్ షేప్ ఉంటాయి చూసారా, బియ్యపు గిచ్చి మోడల్, ఆ కుందన్స్ కావాలి. అలానే గ్లూ. ఫస్ట్ మనం నెక్ చుట్టూ ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు మనం గొలుసు కుట్టు ఎందుకు కుట్టుకుంటామంటే బార్డర్ అనేది డిజైన్ అనేది బాగా ఎలిగేట్ అయ్యి బాగా కనిపిస్తుంది. దానికోసం మనం ఫస్ట్ అవుట్ లైన్ కింద ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. దానికోసమే నేను ఇక్కడ గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను చిన్న చిన్నగా. చూడండి, మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వన్స్ ఈ విధంగా మనం ఒక లైన్ గొలుసు కుట్టుకున్న తర్వాత దీని పక్కన గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ తీసుకుని ఒక లైన్ అనేది కుట్టుకోవాలి. దానికోసం నేను ఎట్ ఏ టైం 10 or 12 బీడ్స్ తీసుకుని కుట్టుకుంటాను. ఇలా కుట్టుకున్నప్పుడు మీకు మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన బీడ్స్లోంచి నీడిల్ తీసుకుని కుడితే, ఒక బీడ్లోంచి నీడిల్ తీసుకుని కుడితే మనకి లైన్ అనేది నీట్గా వస్తుంది, మధ్యలో గ్యాప్ రాకుండా. చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా కుడుతున్నా అన్నది. మైక్రో బీడ్స్ ఈ విధంగా లైన్ కుట్టుకున్న తర్వాత దీని పక్కన మనం నీడిల్ తీసుకుని వైట్ కలర్ పూసలు ఉన్నాయి చూసారా, అవి ఒక్కొక్కటి కుట్టుకోవాలి. ఒక్కొక్కటి కుట్టుకుంటే మనకి మధ్యలో కొద్దిగా గ్యాప్ వస్తుంది. అలా రావడం కోసమే విడివిడిగా ఒక్కొక్కటి కుడుతున్నాం. మీకు అలా గ్యాప్ అవసరం లేదు, నీట్గా కంటిన్యూస్గా ఒకటే లైన్ కావాలనుకుంటే నేను మైక్రో బీడ్స్ కుట్టాను కదా ఫస్ట్ లైన్, అదే విధంగా మీరు ఇక్కడ ఈ వైట్ పూసలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అలాగే కుట్టుకోవచ్చు. కంటిన్యూస్గా ఒక 5 or 6 పిరల్స్ ఎక్కించుకొని లైన్ అనేది కుట్టుకోవచ్చు. కానీ ఈ డిజైన్కి ఈ విధంగా కుట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలాగే విడివిడిగా ఒక పూస అనేది కుడుతున్నాను. ఈ విధంగా మనం పూసలన్నీ నెక్ చుట్టూ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇవి కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ దీని పక్కన మళ్ళీ మనం ఇంకొక లైన్ మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఫస్ట్ లైన్ మైక్రో బీడ్స్ ఎలా కుట్టామో అదే విధంగా ఈ లైన్ కూడా కుట్టుకోవాలి. వైట్ పూసలకి అటు ఇటు మైక్రో బీడ్స్ లైన్స్ రావడం కోసం నేను ఫస్ట్ ఒక లైన్ కుట్టాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ అనేది కుడుతున్నాను.
ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ అన్ని గోల్డ్ కలర్ యూజ్ చేసాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది డిజైన్ అనేది. బ్లాక్ కలర్ బ్లౌజ్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డార్క్ కలర్ బ్లౌజెస్కి దేనికైనా బాగా మ్యాచ్ అవుతుంది ఈ డిజైన్ అనేది. ముందు మనం ఈ విధంగా డిజైన్ అనేది బార్డర్ అనేది కుట్టేసుకోవాలి. బార్డర్ కుట్టుకున్న తర్వాత చాక్ పీస్తో ఈ విధంగా మీరు బుటీస్ అనేవి పెట్టుకోండి. 3 లైన్స్ వచ్చి బుటీస్ కింద. ఇప్పుడు ఈ బుటీస్ పైన మనం గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందని చూపించాను చూసారా, అది 3 పెటల్స్ ఫ్లవర్ కింద మనం అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ మైక్రో బీడ్స్ మళ్ళీ ఇట్లా చుట్టూ కుడతాం కాబట్టి అవి పట్టే అంత ప్లేస్ దొరికిని మిగిలినవి అటాచ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా అటాచ్ చేసుకోవాలన్నది. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి, లేకపోతే ఈ కుందన్స్ అనేవి ఊడిపోతాయి. ఇప్పుడు బాగా డ్రై అయిన తర్వాత మనము దీని చుట్టూ మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక కుందన్ చుట్టూ ఒక రింగ్లో కుట్టుకోండి. ఫస్ట్ నేను హాఫ్ రింగ్ కుడుతున్నాను. మొత్తం రింగ్ ఒకేసారి కుట్టకుండా హాఫ్ రింగ్ కుడుతున్నాను. ఫస్ట్ రింగ్కి నాకు 7 or 8 బీడ్స్ పట్టినాయి. ఆ బీడ్స్తో నేను ఇలాగా కుడుతున్నాను. మధ్యలో టకా కూడా వేసుకోండి. చూసారుగా హాఫ్ రింగ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ రింగ్ కుడితే మనకి ఒక కుందన్ చుట్టూ అవుట్ రింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ రింగ్ నాకు 7 బీడ్సే పట్టినాయి. చూసారుగా ఇప్పుడు మధ్యలో ఒక టాకా వేసుకోవాలి ఇలా కుట్టినప్పుడు. అదే విధంగా మీరు నెక్స్ట్ ఉన్న పక్కన ఉన్న ఇంకో కుందన్కి కూడా మనం ఇదే ఫస్ట్ ఎలా కుట్టామో అదే విధంగా కుందన్స్ ఎక్కించుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కుందన్ చుట్టూ ఎన్ని బీడ్స్ పడుతున్నాయో చూసుకుని దాన్ని బట్టి మీరు బీడ్స్ ఎక్కించుకొని రింగ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నప్పుడు రింగ్స్కి మధ్యలో కంపల్సరీ టాకాలు వేసుకోండి. వేసుకోవడం వల్ల మీకు కుందన్స్ కాదు బీడ్స్ అనేవి పైకి లేవకుండా ఉంటాయి. చూసారుగా 2 కుందన్స్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు పైన ఉన్న కుందన్ కూడా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మధ్యలో టాకా వేసుకోండి. ఈ విధంగా టాకా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న కుందన్ చుట్టూ కూడా మనము మైక్రో బీడ్స్ అనేవి రింగ్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మీకు ఓవరాల్గా బార్డర్ అనేది కంప్లీట్ అవుతుంది డిజైను. చూసారుగా ఫస్ట్ ఈ విధంగా బార్డర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను హ్యాండ్స్కి బూటీస్ అలాగే నెక్ మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే వాటికి కూడా బూటీస్ కింద ఎలా వేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుని ఈ కుందన్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందన్స్ అవి ఒక్కొక్కటి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ కూడా మనం మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. నేను హాఫ్ రింగ్స్ కింద కుడుతున్నాను. ఒకేసారి ఒక రింగ్ కింద కుట్టకుండా హాఫ్ రింగ్స్ కింద కుడుతున్నా. హాఫ్ రింగ్ కుట్టడానికి నాకు ఫస్ట్ 7 బీడ్స్ పట్టినాయి. 7 బీడ్స్ ఎక్కించుకొని మధ్యలో టాకా వేసుకుని కుట్టుకుంటున్నాను.
ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఈజీగా కంప్లీట్ అవుతుంది. హాఫ్ రింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మిగిలిన రింగ్ కూడా మనం ఇదే విధంగా బీడ్స్ ఎక్కించుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి. చూసారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇదే డిజైన్ మీరు హ్యాండ్స్కి అలాగే నెక్కి బార్డర్ కింద వేసుకుని నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కింద పైన ఉన్న బుటీస్ వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.